ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జనవరి 10వ తేదీ నుండి జనవరి 16వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక జన్మ ఫలం లగ్న బలం శీర్షికలో వృశ్చిక లగ్నంలో పుట్టినటువంటి వారు తమ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ప్రతిభని పొందడానికి, పొందిన ప్రతిభని కొనసాగించడానికి ఏం చేయాలో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని చూస్తే 11వ తేదీ పుష్యమాస ప్రారంభం, 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి, 14వ తేదీ భోగి, 15వ తేదీ మకర సంక్రమణం, మకర సంక్రాంతి, 16వ తేదీ కనుము. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి ఆరోగ్యం బాగుపడమే కాకుండా చక్కని ప్రణాళిక రచనని కొత్త వ్యాపారానికి చేసుకుంటారు. దానికి కావలసినటువంటి పెట్టుబడులు లాభకరంగా చేసుకోగలుగుతారు. కొనుగోళ్లు కూడా అనుకూలంగా ఉంటాయి. భరణీ నక్షత్ర జాతకులు ప్రయాణాలని వాయిదా వేసుకుని కావాలని కాంట్రాక్ట్ రంగంలో చేరతారు. కాంట్రాక్ట్ రంగం వారికి చాలా అనుకూలిస్తుంది. కొత్తగా చేస్తున్నప్పటికీ కూడా విశేషమైనటువంటి లాభం వచ్చే సూచన బాగా కనిపిస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులు విద్యారంగానికి చెందిన వారైనట్లయితే, రచయితలైనట్లయితే, పిల్లలకు కావలసినటువంటి గ్రంథాలని రచించినట్లయితే మంచి ఆదాయ వనరుగా ఇది ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. సంక్రాంతి సందర్భంగా, మకర సంక్రమణ సందర్భంగా కొత్త ధాన్యాన్ని దానం చేయడం లక్ష్మీ ప్రీతికరం, విష్ణు అనుగ్రహప్రదం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరికీ రుణాలని ఇయ్యకూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులు తామున్నటువంటి చోటులోనే ఏదో చక్కనైన స్థలాన్నో లేదా పొలాన్నో ఇంటినో దేన్నో ఒకదాన్ని కొనుక్కోగలిగి సుఖ సంతోషాలతో ఈ వారం అంతా గడుపుతారు. రోహిణీ నక్షత్ర జాతకులు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ఆలోచనల్ని ప్రారంభించడమే కాకుండా వ్యాపారాన్ని విస్తరింపచేస్తారు. వ్యాపారంలో లాభాన్ని చవిచూస్తారు కూడా. మృగశిర నక్షత్ర జాతకులు తమ కుటుంబంతో అలాగే బంధుమిత్రులతో సుఖకరమైనటువంటి తీర్థయాత్ర ప్రయాణాలని చేస్తారు. విరివిగా కాకపోయినప్పటికీ కూడా యథాశక్తి దాన ధర్మాలని చేస్తారు ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. మకర సంక్రమణం సందర్భంగా రోజు పద్మముగ్గుని ఇంట్లో వేసి లక్ష్మిని ఆరాధించడం, మధ్యలో లక్ష్మిని ఉంచి ఆమెకి పూజ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొత్త వ్యాపారాలని ప్రారంభించకూడదు, కానీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లని చేసుకోవడం అవసరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులు ఒక సలహాని విని ఆ దిశగా ఆలోచనల్ని ప్రారంభిస్తారు. అది సరికాదు, వెంటనే దాన్ని విరమించుకుని సరైనటువంటి పద్ధతిగా కార్యక్రమాన్ని ఆచరించడం, ప్రణాళికని అమలు చేయడం ఉత్తమం. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి ప్రయాణాన్ని విరమించుకోవాలి అనేటటువంటి ఊహకి రావడం, భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో విరోధించాలనే ఊహకి రావడం, ఇది ఏమాత్రమూ సరికాదు. ఆనుకూల్యమైనటువంటి విధంగా ఉండి అనుకూల పద్ధతిలో ప్రయాణించడం ఎంతైనా జీవితానికి అవసరం. పునర్వసు నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి స్థిరమైన ఆస్తిని అమ్మేసి ఏదో కొనాలి అనేటటువంటి దురదృష్టకరమైనటువంటి ఊహకి వస్తారు. అలాంటి ఆలోచనని ఏమాత్రమూ చేయొద్దు. అది ఏమాత్రమూ సరైనటువంటి ఆలోచన కాదు. ఇతరుల సలహాని ఏమాత్రమూ వినకుండా ఉండవలసినటువంటి వారంగా దీన్ని పరిగణించండి. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర సంక్రమణం కాబట్టి విశేష పుణ్య ఫలితం కోసమని అవకాశం ఉన్నంతలో యథాశక్తి అన్న సంతర్పణాన్ని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం
నిజాయితీగానే ఉండాలి, సత్యాన్నే పలకాలి, ధర్మబద్ధంగానే ఉండాలి అని అనుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకమైన లేదా కాలానికి వ్యతిరేకమైన ఆలోచనల్ని ఊహల్ని కలిగి ఉండకూడదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు వైద్య వృత్తికి చెందినటువంటి వారైతే విశేషమైనటువంటి ప్రతిభకి గుర్తింపుగా ఏదైనా బహుమతి లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులు గాయకులు కాని అయినట్లయితే మంచి కీర్తిని ప్రతిష్టని పొందడంతో పాటు మంచి గుర్తింపుని కూడా పొందే అవకాశం బాగా కనిపిస్తోంది ఈ వారంలో. ఆశ్లేష నక్షత్ర జాతకులు తాము ఉపాధ్యాయ రంగానికి చెందినవారు అయినట్లయితే రావలసినటువంటి బహుమతుల్ని సంపూర్ణంగా పొందడమే కాకుండా క్రొత్తదైనటువంటి గ్రంథ రచనని కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. అలా చేసినట్టయితే విశేషమైనటువంటి ఖ్యాతిని ఆర్జించగలుగుతారు. ఈ వారంలో గ్రంథ రచనని ప్రారంభించగలిగినట్లయితే ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర సంక్రమణ కాలం కాబట్టి గో పూజని చేయడం అత్యుత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం బాగా నిదానంగా ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవాలి. గ్రంథ రచనని చేయడం ప్రారంభించడం ఉత్తమం, ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేటటువంటిది కూడా. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే 4లో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు పట్టుదలకి పోయి ఆర్థికమైనటువంటి వ్యయానికి గురి కాకుండా కొద్ది నిదానించి ఆ మీదట కొనుగోడని చేయడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో ఆర్థికంగా మంచి వ్యయానికి గురి అవుతారు. ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం, రుణాన్ని చేయవలసిన స్థాయికి కూడా దిగిపోవచ్చు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు వైద్య రంగానికి చెందినవారే అయినట్లయితే ప్రత్యేకమైనటువంటి తమ వైద్యశాలని ఏర్పాటు చేసుకోవడం కోసం కావలసినటువంటి ప్రణాళికని రచించుకోవడమే మంచిది తప్ప ఇప్పుడే దాన్ని ప్రారంభించేయడం ఏమాత్రం సరికాదు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ధనంతో ధన వ్యాపారాన్ని చేసేవారైనట్లయితే అంటే ఫైనాన్స్ కానీ దాంతోపాటు రియల్ ఎస్టేట్ కానీ షేర్లని కానీ చేసేవారైనట్లయితే ఆచితూచి వ్యవహరించాలి తప్ప ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లయితే ఇబ్బంది పాలయ్యేటటువంటి అవకాశం బాగా ఉంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మకర సంక్రమణం కారణంగా భూదానం చేసినటువంటి ఫలితాన్ని పొందడం కోసం మంచి గుమ్మడిని దానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదల పట్టడం, ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే బుద్ధితో ఉండడం, కోపం సాహసంతో ఉండడం ఏమాత్రం సరికాదని గ్రహించగలగాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులైనట్లయితే రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారైతే నిరుత్సాహానికి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అంత మాత్రం చేత మొత్తం అంతా కూడా నిరుత్సాహమే అనుకోకుండా ఈ వారానికి మాత్రమే పరిమితం ఈ నిరుత్సాహం అని అనుకుంటూ తగినటువంటి ప్రణాళికలు వేసుకోగలగాలి. హస్త నక్షత్ర జాతకులు న్యాయవాద వృత్తికి చెందినటువంటి వారైనట్లయితే తమకి సంబంధించిన తీర్పులు అనుకూలంగా లేకపోవచ్చు. లేనంత మాత్రం చేత మానసికమైన ఒత్తిడికి గురి కావలసిన అవసరం లేదు. మళ్ళీ పునరుద్ధరించుకునేటటువంటి ప్రయత్నాలని చేసుకున్నట్లయితే సత్ఫలితాలు లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు తాము ఉద్యోగ రంగానికి లేదా ప్రభుత్వ ఉద్యోగ రంగానికి చెందినటువంటి వారైనట్లయితే ఉన్న చోటనే సుఖమైనటువంటి ఉద్యోగం చేసుకోవడం మంచిది తప్ప ఉద్యోగాన్ని వీడి వేరొక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేయడానికి ఆర్థికమైనటువంటి లాభం ఉంది కదా అని వెళ్ళడం ఏమాత్రం శ్రేయస్కరం కానే కాదు. ఈ వారం ఈ రాశివారి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర సంక్రాంతి నాడు రోజంతా పక్షులకి శ్రీ మహావిష్ణువుకి సంతానం పక్షులు కూడా కాబట్టి గింజలని వేస్తూనే ఉన్నట్లయితే అవి ఎంతో ఆనందపడి శ్రీ మహావిష్ణువుకి తమ సంతోషాన్ని తెలియజేసి అనుగ్రహాన్ని కలిగిస్తాయని పురాణవచనం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్యం దేవాలయాన్ని రోజుకొక్క మారు సందర్శిస్తూ ఉండడం చాలా చాలా మంచిది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు.
చిత్తా నక్షత్ర జాతకులు ఉత్తర ప్రత్యుత్తరాలని రాసేటటువంటి సందర్భంలోనూ చదువుకునే సందర్భంలోనూ చాలా శ్రద్ధతో ఉండాలి. లేని పక్షంలో ఆ రాసినటువంటి రాతల్లోని పొరపాట్ల కారణంగా పెద్ద ఇబ్బందికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 1-2 మార్లు చూసుకుని మాత్రమే రాతకోతల్ని నిర్వహించుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులు వచ్చినటువంటి వాటిలో ఒక నిర్ణయాన్ని చక్కగా చేసుకోవాలి. నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వెళ్ళిపోతూ ఉండడం, ఏ నిర్ణయాన్ని చేయలేకపోవడం అది ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గ్రహించి చక్కనైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని దానితో పాటు సమానమైనటువంటిది మరి ఏదైనా ఉన్నదేమో ఒకసారి ఊహించుకుని రెంటిలో గొప్పదేదో నిర్ణయించుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించడం శ్రేయస్కరం. విశాఖ నక్షత్ర జాతకులు పట్టుదల మీద మాత్రమే కూర్చుని కోపాన్ని అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే మరింత జీవితం విషమంగా తయారవుతుందనే యథార్థాన్ని గ్రహించుకుని అనుకూలత కోసం ప్రయత్నించడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారి సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర సంక్రాంతి రోజున సూర్యునికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఎన్ని ఎక్కువ మార్లు చదవగలిగితే అన్ని మార్లు చదవడం శరీరానికి బుద్ధికి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి అంశమని గ్రహించుకోగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞుల్ని ఇతరుల్ని సంప్రదించడం కాకుండా తమదైనటువంటి ఆలోచనని చేసుకుని ఒక క్షణం వెనుకడుగా వేసుకుని ఆలోచించడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. తీవ్రమైనటువంటి కోపం అసహనం కూడా వారికి ఉంటూ ఉంటుంది. అది తొలగించుకోవడం ఎంతైనా అవసరం. అనురాధ నక్షత్ర జాతకులు పట్టుదలకి పోకుండా వచ్చినటువంటి ఆ సమస్యని ఆ విధమైనటువంటి సమస్య వచ్చిందనేటువంటి అభిప్రాయంతో తమ ద్వారా వచ్చినటువంటి సమస్య కాదనేటటువంటి ఆలోచనతో కాలం ఇచ్చినటువంటి సమస్య కాబట్టి పరిష్కార దిశగా ఆలోచించుకోవడం ఉత్తమం తప్ప తమ నియంత్రణని కోల్పోయి వ్యవహరించడం సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మానసికంగా నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో ముందుకు సాగిపోగలిగినటువంటి లక్షణం కలిగిన వారు కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అవుతూ ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండడం ఎంతైనా అవసరం ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారి దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. మకర సంక్రాంతి నాడు యథావిధిగా పితృదేవతల్ని స్మరించడం, వారికి తర్పణాలను ఇయ్యడం, ఆ పితృదేవతల్ని గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైనటువంటి సుఖశాంతులని పొందడం కోసం వినోద విహార యాత్రల్ని కానీ ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాన్ని దర్శించడం కానీ చేయాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు తాము చేరినటువంటి ఉద్యోగం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరో ఉద్యోగాన్ని కూడా ఇదే కాలంలో చేస్తూ మరింత ఆదాయాన్ని సంపాదిస్తే ఇంకెంత బాగుంటుంది అని అనుకుని శారీరకంగా శ్రమకి గురి అయ్యేటటువంటి ఆలోచనని చేసుకుంటారు. ఉన్నదాంతో సంతృప్తి పడడం ఎంతైనా అవసరం తప్ప పరుగెత్తి పాలు తాగడం శ్రేయస్కరం కాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వాణిజ్యానికి తోడుగా మరో చోట కూడా వ్యాపార సంస్థని ప్రారంభించాలని అనుకుంటారు. కానీ తగినంతటి సహకార సంపత్తి లేనటువంటి కారణంగా రెండవ వ్యాపారాన్ని ఈ వారంలోనే ప్రారంభించినట్టయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంచేత తాత్కాలికంగా ఈ ఆలోచనని వాయిదా వేయడం ఎంతైనా అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబంలో కలిగినటువంటి ఐకమత్యానికి ఆనందపడుతూ సుఖ సంతోషాలతో గడుపుతూ మరి ఏ విధమైనటువంటి వివాదం రాకుండా ఉండేలా ప్రయత్నించడం అవసరం. అలా కాకుండా కోపానికి గురైనట్లయితే మళ్ళీ పూర్వపు స్థితే మళ్ళీ ఇంట్లో వచ్చే ప్రమాదం ఉంది. ఆ విషయాన్ని బాగా గుర్తించగలగాలి. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మకర సంక్రాంతి రోజున చెరక ముక్కల్ని దేవాలయానికి సమర్పించి దేవునికి నివేదన చేసిన తర్వాత దాన్ని ప్రసాదంగా వినియోగించవలసిందిగా అర్చక స్వామిని అర్థించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో మాట తొందరతనాన్ని ఏమాత్రమూ చూపించకుండా ఉండడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమకున్నటువంటి రుణాలన్నిటినీ కూడా అనుకోకుండా వచ్చినటువంటి ద్రవ్యం కారణంగా తీర్చివేయాలనే నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఒక క్షణం ఆగి వ్యాపారాన్ని ప్రారంభిద్దామా, ఇంకేదైనా చేద్దామా అనే ఊహకొస్తారు. అది ఏమాత్రం సరికాదు. వచ్చిన ద్రవ్యంతో ముందు రుణాలని తీర్చివేయడం అవసరం. లేని పక్షంలో అపనిందకి గురై ఇటు వ్యాపారము నడవదు, అటు వారికి తీర్చవలసినటువంటి వాటిని తీర్చే అవకాశము ఉండదు, ఇబ్బంది పాలవుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు వాణిజ్యపరంగా అభివృద్ధిని చెయ్యాలి అని కానీ గట్టిగా నిర్ణయాన్ని చేసుకున్నట్లయితే ఉన్నటువంటి స్థలాన్ని యజమాని అయినటువంటి తాను దూరంగా వెళ్ళి అక్కడ వ్యాపారాన్ని ప్రారంభించి కొన్నాళ్ల పాటు భార్యాపుత్రులకి దూరంగా ఉండి ప్రారంభించడం ఉత్తమం తప్ప ఇక్కడ కూర్చుని అక్కడ వ్యాపారాన్ని నిర్వహించగలను అనుకోవడం అది సరైనటువంటి ఊహగా అనిపించదు. కాబట్టి భార్యాపుత్రుల్ని వీడి కొంత దూరం వెళ్ళి అక్కడ ఉద్యోగానికి లేదా వాణిజ్యానికి సంబంధించిన అనుకూలతని పరిశీలించుకోగలగాలి. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వచ్చినటువంటి సందర్భంగా నిలదీసినట్లుగా మాట్లాడడం కాకుండా అనుకూలతతో మెత్తగా మాట్లాడి ఆ ఇబ్బందిని తొలగించుకోవడం అవసరం తప్ప గట్టిగా మాట్లాడినట్లయితే తప్పక చిక్కులో పడేటువంటి ప్రమాదం బాగా కనిపిస్తుంది. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మకర సంక్రాంతి నాడు కొత్త బియ్యాన్ని యథాశక్తి ఎందరికీ దానం చేయగలరో అంత సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ ఆలోచనకి వెనుకడుగు ఏమాత్రమూ వేయకుండా ముందుకు వెడుతూనే ధైర్యంగా ఆ పనిని చేస్తూ ఉండడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి వ్యాపారాన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు పూర్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి భిన్నంగా మరో ఆలోచనని చేస్తారు. అది సరైనటువంటి నిర్ణయాన్ని ఇంతకు ముందు చేయని దానికి సంకేతం కాదు. కొత్తదైనటువంటి వ్యాపారానికి చేయబోయేటటువంటి ఆలోచనే సరైనటువంటిది అనే సంకేతం తప్ప వేరు మాత్రం కాదు. శతభిష నక్షత్ర జాతకులు కుటుంబంలో వచ్చినటువంటి పొరపచ్చాలలో ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయం కాదు అనే మరో నిర్ణయానికి వస్తారు. ఈ మరో నిర్ణయం చేయడం అనేటటువంటిది సరైనదే తప్ప పూర్వం చేసినటువంటి నిర్ణయం సరికాదనేటటువంటి ఆలోచన సరికాదు. దానికి కొన్ని మార్పుల్ని చేర్పుల్ని చేసుకుని ఈ కొత్తగా చేసినటువంటి ఆలోచన విశేషంగా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు స్థలాన్నో పొలాన్నో మరి ఏదైనా వ్యవసాయ క్షేత్రాన్నో కొనాలి అని అనుకుని ఆ ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం అనేది తాము ఏమీ చేయలేనటువంటి అసమర్థతకి గుర్తింపు అని మాత్రం అనుకోకూడదు. ఇది ఇప్పుడు అంత అవసరం లేదనేటటువంటి విశేషాన్ని గుర్తించుకుని ఆనందకరంగా గడపగలగాలి ఈ వారాన్ని. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర సంక్రాంతి కారణంగా శ్రీ విష్ణు ప్రీతికరమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామాల్ని పఠిస్తూ గడపడం ఎంతైనా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ పనినైనా నిదానించి మాత్రమే చెయ్యాలి. వేసుకున్నటువంటి ప్రణాళికని మార్చుకోవడాన్ని అవమానకరంగా భావించనే కూడదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చేస్తే గురువు షష్టంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఉద్యోగంలో ఉన్నట్లయితే, ప్రభుత్వోద్యోగాల్లో విశేషించి ఉన్నట్లయితే తప్పక పై అధికారుల కారణంగా చిన్న అగౌరవం అవమానం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అంత మాత్రం చేత అధికారులు మందలించారనే అభిప్రాయంతో సెలవు పెట్టేయడం కానీ, దూరంగా వెళ్ళిపోవడం కానీ, ఉద్యోగాన్ని మానేద్దామని కానీ అట్లాంటి నిర్ణయాన్ని తీసుకోవడం శ్రేయస్కరం కాదు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు సోదరులతో విరోధం ఏర్పడినటువంటి కారణంగా తీవ్రంగా వారిని విరోధించడం, వ్యతిరేకించడం సరికాదు. తాత్కాలికంగా వచ్చినటువంటి పరిణామం అని అనుకుని తాత్కాలికంగా ఆ ఆలోచనని విరమించుకుని అద్దం మీది పెసరగింజల్లా మెల్లగా ఆ ఆలోచనని తొలగించుకోగలగాలి. రేవతి నక్షత్ర జాతకులు తోటివారితో అంటే కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇరుగు పొరుగులతో కానీ కొంత వివాదానికి చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కొంత అవమానాన్ని కూడా భరించవలసిన అవసరం ఏర్పడుతుంది. అంత మాత్రం చేత శాశ్వతంగా జీవితం అంతా కూడా అవమానకరంగానే గడుస్తుంది అని అనుకోవడం సరికాదు. కాలం ఒక్కొక్కసారి విరోధించినప్పుడు ఇలాంటివి సంభవని సరిపెట్టుకోగలగాలి. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారమంతా ఈ రాశివారు గడపాలి. మంచు చలి కలిసినటువంటి కాలం కాబట్టి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరులైనటువంటి ఏ
అర్ధినులు యాచకులు ఉంటారో ఆ యాచకులకి దుప్పట్లని అర్హులైనటువంటి వారికి బహూకరించడం శ్రీ మహావిష్ణువుని సమ్మానించినంత అని భావించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఓపికగా వాటిని భరించాలి తప్ప విరోధించి సాహసంతో ధైర్యంతో ఏదో చేయాలనుకోవడం సరికాదు. తాత్కాలికంగా జన్మఫలం లగ్న బలం శీర్షికలో వృశ్చిక లగ్నంలో పుట్టినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యారంగాల్లో విశేష ప్రతిభని పొందడానికి, పొందిన ప్రతిభని కొనసాగించడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. వృశ్చిక లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళు గట్టి పట్టుదలతో ఉంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు, ధైర్యంగా మాట్లాడతారు, ధర్మబద్ధంగానే ఉండాలి అని నిర్ణయించుకుంటారు. ఆ కారణంగా వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళని నిలదీసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఓ విధంగా ఆలోచించి చూసినట్టయితే వృశ్చిక రాశి వారు మాట్లాడే మాట గట్టిగా గుచ్చుకున్నట్టుగానే ఉంటుంది ఎదుటివారికి. అందుకని శత్రువుల యొక్క సంఖ్య వీరికి పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. అయితే ధర్మబద్ధంగాను సత్య విధానంగాను మాత్రమే ఉంటారు. మనసు మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. అనవసరమైనటువంటి మాటలతో, సూటిపోటు మాటలతో, దెప్పిపొడుపు మాటలతో అంటున్నట్టుగా ఉంటుంది. కారణం ఎదురుగా ఉండేవారు తప్పు చేసినటువంటి కారణంగా మెత్తని మాటలు వీరికి రావు. ఈ వృశ్చిక రాశి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యారంగాల్లో విశేష ప్రతిభని కొనసాగించుకోవాలి అంటే మాట్లాడే తీరులో మెత్తదనాన్ని నేర్చుకోగలగాలి. మెత్తదనంతో మాట్లాడుతూ తమ సహజమైనటువంటి లక్షణం రాకుండా ప్రత్యేకమైనటువంటి అభ్యాసాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. దీనితో పాటు మాట మెత్తదనం రావడం కోసమని ప్రతి గురువారం నాడు కూడా, అంటే బృహస్పతికి చెందినటువంటి వారం ఆ రోజు కాబట్టి ప్రతి గురువారం నాడు విష్ణు సహస్రనామాలని పఠిస్తూ కానీ ఉన్నట్టయితే, కనీసం మారు పఠిస్తూ ఉన్నట్టయితే మాటలో మెత్తదనం రావడమే కాకుండా తాము చెప్పదలిచినటువంటి దాన్ని స్పష్టమైన అవగాహనతోనూ నిదానంగానూ ఎదుటివాడి హృదయం గాయపడకుండా ఉండేలాను చెప్పగలిగిన తనం వీరికి క్రమంగా అలవడుతుంది. అలా అలవడినటువంటి రోజున వీరు విశేషంగా ప్రతిభని పొందగలుగుతారు. పొందిన ప్రతిభతో కొనసాగగలుగుతారు. శ్రీ విష్ణు సహస్రనామం వీరికి బాగా అనుకూలించేటటువంటి స్తోత్ర గ్రంథం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందంగా గృహాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ గృహ ప్రాంగణంలో వివిధ రకాలైనటువంటి చక్కటి చెట్లు, పూల తోట పెంపకం విశిష్టవంతమైనటువంటి అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. దైవీ తత్వంలో విరాజిల్లేటువంటి మొక్కల్లో తులసి మొక్క చాలా గొప్ప ప్రభావాన్ని గృహానికి కలిగింపచేస్తుంది. తులసితో పాటు ఉసిరిక, మారేడు ఇవన్నీ కూడాను దైవీ సంబంధమైనటువంటి చక్కటి ఫలితాన్ని గృహానికి ప్రసాదింపచేస్తాయి. కానీ ప్రతి ఇంట కూడాను తులసి చెట్టు పెంచటం, తులసి ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను గృహానికి, ఇంటిలో నివసించే వారందరికీ కూడాను శుభకరమైన ప్రభావాల్ని కలిగింపచేస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ తులసి కోట ఎక్కడ ఉంటే ఇంట్లో సత్ఫలితాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పేసి కూడా ఆలోచించాలి. చాలామంది సింహద్వారానికి ఎదురుగా తులసి కోటను ఏర్పాటు చేసేటువంటి సంప్రదాయం కనిపిస్తోంది. అది ఒక విధంగా వేదాదోషాన్ని ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం. అందుచేత సింహద్వారానికి ఎదురుగా మాత్రం తులసి కోటను ఉంచకూడదు. ఆ సింహద్వారానికి వెనుక భాగాన పెరటిలో ఉన్నటువంటి ఆ యొక్క తులసి కోట కనిపించాలి. అలా గనక కనిపించేటువంటి తీరులో గనక తులసి కోటను గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. తులసి చెట్టు నాటేటువంటి విధి విధానంలో కూడాను కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అనేటువంటివి కూడా నాటడం చాలా విశేషం.
తులసి అనేటువంటిది సుగంధ భరితమైనది కనుక కోట కట్టడానికి వాడే సిమెంటు, ఇటుకలు వంటివి బరువైనవి కనుక, నైరుతి దిక్కు బరువులుంచడానికి అనువైనది కనుక అక్కడ తులసి కోటను కట్టిస్తే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచిస్తారు చాలామంది. దైవ సంబంధమైన వృక్షం గనక ఈశాన్యంలో ఉండి తీరాలని చెప్పేసి కొందరు భావన చేస్తూ ఉంటారు. పూజకు ఇబ్బంది లేకుండా ఉండటానికి తులసి కోట తూర్పు దిశలో ఉంచటం సర్వశ్రేయోదాయకంగా వాస్తుశాస్త్రం చెబుతోంది. అంటే తూర్పు దిశ గోడకి ఆనించకుండా ముందుకి జరిపి తూర్పు వైపు కనుక ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే అక్కడ తులసి కోట పెట్టడం సర్వే సర్వత్రా కూడాను చాలా చక్కటి యోగం. తూర్పు దిశకు సింహద్వారం గల ఇళ్లలో తులసి కోట నిర్మించడానికి అనువైనటువంటి స్థలంగా కూడా మనకు శాస్త్రం చెబుతోంది. తూర్పు ఈశాన్యం చాలామంది అభిప్రాయ ప్రకారం ప్రహరీ గోడకు ఇంటి సింహద్వారానికి ఎదురుగా మధ్యలో కోట కట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ తులసి కోట భారీగా కట్టి నిర్మాణం చేయటం కన్నా కుండీలో గనక తులసి కోటను ఉంచి నిత్యం కూడాను ఆ కుండీ వద్దనే దీపారాధన వంటి కార్యక్రమాలు గనక నిర్వహించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. కార్తీక మాసం, మాఘమాసం ఈ రెండు కూడాను మార్గశిర మాసాల్లో తప్పనిసరిగా తులసి కోట వద్ద దీపారాధన చేసినట్లయితే గృహంలో సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి అదృష్టకరమైన ప్రభావాలు కలిగింపబడతాయి అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే తులసి అనేటువంటిది అదృష్ట సహకారిణి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతదాకా ఎందుకు, మీరు గృహం కట్టిన తర్వాత గృహానికి కాంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత గేట్లు పెడతారు కదా, ఆ గేటుకి రెండు వైపులా కూడాను రెండు తులసి చెట్లు, ఒకటి కృష్ణ తులసి మొక్క, రెండవది విష్ణు తులసి మొక్క. ఈ రెండు గనక ఉంచినట్లయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంటిలోనికే ప్రవేశిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక దిశల్ని బట్టి తులసి కోట విధానం ఎట్లా ఉంటుంది అని ఆలోచిస్తే, తులసి కోట పశ్చిమ దిశలో అంటే పశ్చిమం వైపు సింహద్వారం ఉన్నటువంటి ఇళ్లకు తూర్పు దిశ పెరటి భాగం అవుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో పెరట్లో మరీ పెరటి గుమ్మానికి ఎదురుగా కాకుండా ఉత్తర ఈశాన్యానికి తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు. అటువంటి ఏర్పాట్లకు అనుకూలంగా లేనప్పుడు పెరటి ప్రహరీకి దగ్గరగా ఎక్కువ ఎత్తులో, పెరటి ద్వారం గడప కంటే ఎక్కువ ఎత్తులో తులసి కోట పెట్టుకోవచ్చు. ప్రహరీకి తులసి కోటకు మధ్య ఖాళీ జాగా కొద్దిగా ఉన్న ప్రదక్షిణం చేసుకోవడానికి సరిపోతుంది. అలాగే తులసి కోట దక్షిణ దిశలో పెట్టినప్పుడు ఏమిటి అని ఆలోచిస్తే, దక్షిణ సింహద్వారం గల ఇంటికి తూర్పు దిశ ఒక ప్రక్కకు వస్తుంది. గృహానికి ఇరుపార్శ్వాల్లోనూ తులసి కోట నిర్మించుకోవడానికి శాస్త్రం అభ్యంతరం చెప్పనందున తూర్పు ఆగ్నేయంలో కాకుండా ఎక్కడైనా తులసి కోట నిర్మించుకోవచ్చు. దక్షిణ సింహద్వారం గల ఇళ్లకు వాస్తురీత్యా దక్షిణాన తక్కువ ఖాళీ వదలటం వల్ల తూర్పు వైపు ఎక్కువ జాగా మిగిలే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరు ఉత్తరంలోనూ ఎక్కువ స్థలం వదిలి ఇల్లు కట్టుకుంటారు కనుక ఒక కోటలో తులసి మొక్కను పెంచే కంటే వనం మాదిరిగా చెట్లను పెంచడం చాలా విశేషవంతము అనేటువంటి విశేషం ఇక్కడ దక్షిణ దిశలో తులసి చెట్టు యొక్క ప్రభావం. అంటే దక్షిణ నుంచి ఇంట్లోకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఏ విధంగా పనికొస్తుంది అనేటువంటిది ఇక్కడ తులసి కోట విధి విధానంలో అర్థం చేసుకోవాలి. అలాగే ఉత్తర దిశ, ఉత్తర సింహద్వారం గల గృహాల వారికి అన్ని విధాలా కూడాను శుభదాయకమైన ప్రదేశంలో ఉత్తర ఈశాన్య భాగంలో పెంచుకోవచ్చు. వీరికి కూడా కుండీలో కంటే నేల మీదనే చిన్న వనంలా పెంచుకోవటం
క్షేమదాయకంగా మనకు శాస్త్రం చెబుతోంది. స్థలంలో ఉత్తరాన పల్లంగా ఉంచవలసి ఉన్నందున కేవలం ఉత్తర ఈశాన్యంలో తులసివనం వేసుకొని ఉత్తర వాయువ్యంలో పూల మొక్కలు కనుక పెంచుకోవటం ఒక పద్ధతి. కొద్దిపాటి ఎత్తులో ఉత్తర వాయువ్యంలో కోట కట్టి ఒక తులసి మొక్క నాటడం కూడా ప్రత్యామ్నాయంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక తులసి కోట విషయంలో ఇళ్లల్లో పెంచదగిన తులసి రకాలు 2. అడవి తులసిలోని 8 రకాలను మినహాయిస్తే మనకి ఇళ్లల్లో పెంచుకోవలసినటువంటి తులసి చాలా విశిష్టవంతమైన తులసిగా చెప్తారు. వాటిలో కృష్ణ తులసి, విష్ణు తులసి, లక్ష్మీ తులసి, కర్పూర తులసి, అడవి తులసి, భైరవ తులసి, ఎర్ర తులసి, శివ తులసి, పెద్ద తులసి, చిట్టి తులసి. వీటిలో గృహ ఆమోదయోగ్యమైనటువంటి లక్ష్మీ తులసి మాత్రమే కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కృష్ణ తులసి, విష్ణు తులసి కలిసి పెంచుకోవచ్చు. తులసి విత్తనాలు చక్కగా కనుక వేసినట్లయితే మొలకెత్తడానికి ఆస్కారాలు ఉంటాయి. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. గృహీత్వా క్షీరమేకాహ్న సుకుమార వపుస్తథా అజయత్సేన వీర్యేణ దైత్యసేనా గణాన్ విభుః. ఆ పిల్లవాడు ఒక్కరోజే తాగాడంతే ఆ పాలు. ఒకరోజు పాలు తాగగానే నవయవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడిగా ఎదిగిపోయి గృహీత్వా క్షీరమేకాహ్న సుకుమార వపుస్తథా. ఎంత అందమైన శరీరం అంటే మరి శరవణోతటాకంలోంచి వచ్చాడు కదూ అమ్మగారి యొక్క పోలిక. అతి కోమలంగా అతి మెత్తనైనటువంటి చర్మంతో పూసిన పువ్వుల అంత అందమైన రూపంతో వచ్చి నిలబడి అజయస్త్రేణ వీర్యేణ తన యొక్క అపారమైనటువంటి పరాక్రమము చేత అక్కడ ఉన్నటువంటి ఆ దైత్య గణములన్నిటినీ కూడా సంహారం చేశాడు. దైత్యసేనా గణాన్ విభుః. ఆ రాక్షస సంహారం చేసినటువంటి స్కందుడు, అందుకే స్కంద ఇత్యబ్రువం దేవాన్ స్కన్నం గర్భ పరిశ్రవాత్ కార్తికేయం మహాతేజం. ఆయన కాకుత్సభు విమానవాహ. ఆయన గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఎలా ఉంటాడంటేట కాకుత్సజ్వలనోపమం. పైకి లేస్తున్నటువంటి దీప శిఖ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉన్న ఆ పిల్లవాణ్ణి చూసి దేవతలందరూ అన్నారట, స్కన్నం గర్భ పరిశ్రవాత్. మేమందరం ఉత్కంఠతో ఎదురు చూశాం. అయ్య బాబోయ్, ఈ పిల్లవాడు ఉంటాడా మమ్మల్ని రక్షిస్తాడా, అసలు పుడతాడా అని బెంగపెట్టుకున్నాం శివుని యొక్క తేజస్సు గంగమ్మ భరించినప్పుడు. కానీ మా అదృష్టం, గంగమ్మ యొక్క కడుపులోంచి జారిపడినటువంటి ఈ పిల్లవాడు పెద్దవాడై మమ్మల్ని రక్షిస్తున్నాడు. గర్భస్రావమైతే పుట్టినవాడు కనుక ఈ పిల్లవాణ్ణి మేము స్కందుడు అని పిలుస్తున్నాము అన్నారు. అందుకని స్కన్నం గర్భ పరిశ్రవాత్. పరమశివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రములోకి వెళ్ళి అగ్నిహోత్రుడు తేజస్సుని గంగమ్మ యందు ఉంచాడు కనుక ఆ పిల్లవాడికి పావకి, అగ్ని వంటి తేజస్సు ఉన్నవాడు, అగ్నిపుత్రుడు అని ఒక పేరు వచ్చింది. గంగాదేవికి కుమారుడుగా వచ్చాడు కనుక గంగమ్మ కడుపులోంచి వచ్చాడు కనుక గాంగేయుడు అని ఒక పేరు వచ్చింది. ద్వైమాతురుడు, ఆయన పార్వతీదేవిని గంగమ్మని కూడా తల్లులుగా పొంది ఉన్నవాడు కనుక ఆయన ఇద్దరు తల్లులు కలిగిన వాడు, ఒక పేరు వచ్చింది. కృత్తికలకి కుమారుడు అని దేవతలు అంగీకరించారు కనుక కార్తికేయుడు అని ఒక పేరు వచ్చింది. పుట్టుకతోనే అపారమైన బ్రహ్మ తేజస్సుతో నిలబడినవాడు కనుక సుబ్రహ్మణ్యం అని ఒక పేరు వచ్చింది. ఇన్ని పేర్లు ఏకకాలంలో పుట్టగానే సాధించుకున్నాడు. మహానుభావులు వాల్మీకి మహర్షి అన్నారు, కుమార సంభవం చైవ. ఈ కుమార సంభవం అనేటటువంటి కథని లఘువుగానైనా సరే రామాయణంలో చెప్పబడిన సర్గలలోంచి ఎవరు వింటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యం పుణ్యం స్తథైవచ, వాళ్ళు ధన్యులవుతారు, వాళ్ళకి పుణ్యం కలుగుతుంది. అంతేకాదు
భక్తశ్చయ కార్తికే ఏకాకుత్సభు విమానవాహ ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ కందసాలోక్యతాం వ్రజేత్. ఎవరైతే సుబ్రహ్మణ్యుని యందు భక్తితో ఉంటారో, ఎవరు సుబ్రహ్మణ్యోత్పత్తిని వింటారో, ఎవరు సుబ్రహ్మణ్య వైభవాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా ఒక వరం ఇచ్చారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పరు. దీనికి ఎంత పెద్ద పెద్ద ఘట్టాలకి కూడా ఫలశ్రుతి చెప్పరు. అటువంటి మహర్షి వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఈ సర్గలకి ఫలశ్రుతి చెప్పారు. భక్తశ్చయ కార్తికే ఏకాకుత్సభు విమానవాహ. ఈ భూలోకములందు మనుష్యులైనటువంటి వారు పరమభక్తితో సుబ్రహ్మణ్యుని యొక్క ఆవిర్భావ కథ విన్న, ఆయనని దర్శించిన, ఆయన గురించి అనుకున్న, ఆయన పట్ల భక్తితో జీవించిన, శ్రీరామాయణంలో చెప్పబడినటువంటి స్కందోత్పత్తిని పారాయణ చేసిన గర్భిణి స్త్రీ దాన్ని విన్నా కూడా ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ, ఏ కారణం లేకుండా విన్నవాడైతే ఆయుర్దాయాన్ని పొందుతాడు. అపమృత్యు దోషం ఏదైనా తరువుకొస్తూ ఉంటే ఆ అపమృత్యు దోషం పోతుంది. ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ, కొడుకులు పుడతారు, మనవలు పుడతారు, కొడుకుల్ని మనవల్ని కూడా చూస్తాడు. కాబట్టి ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్. మహానుభావుడు సుబ్రహ్మణ్య భుజంగంలో శంకర భగవత్పాదులు అంటారు, ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యందు ఒక విచిత్రం ఉంటుంది. అపారమైనటువంటి కాంతి పుంజంగా వచ్చి నిలబడతాడు ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు. సుబ్రహ్మణ్యుని యందు భక్తి కలిగిన వారికి కంటికి ఒక లక్షణం ఉంటుంది, అంత తేజస్సు కనపడితే అది చూస్తుంది. ఆఖరి ఓపికలో అది ఇలా చూసినప్పుడు, రేపో ఎప్పుడో మీకు దాని యొక్క విశేషాన్ని వర్ణిస్తాను, ఆ కాంతితో ఉన్న ఆ సుబ్రహ్మణ్యుని వంక చూసిన ఉత్తర క్షణంలో స్కందసాలోక్యతాం వ్రజేత్. సుబ్రహ్మణ్య భక్తులై జీవనాన్ని చేసిన వాళ్ళందరూ కూడా స్కందలోకాన్ని పొందుతారు, సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు. అందుకే అప్పటికీ ఇప్పటికీ కూడా లోకంలో పెద్దలు ఒక మాట చెప్తారు, ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు శ్రీరామాయణంలో ఉన్నటువంటి స్కందోత్పత్తిని చదివి పారాయణ చేసిన, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు స్కందోత్పత్తిని విన్నా, పైగా సంతానం కలగడంలో కూడా ఒక విచిత్రం ఉంటుంది. కడుపులోంచి వస్తున్నటువంటి పిల్లవాడు తల్లిదండ్రుల యొక్క అపారమైన దుఃఖమునకు కారణము కావలసిన వాడు వస్తున్నప్పటికీ కూడా ఒక్క సుబ్రహ్మణ్యోత్పత్తిని విన్నంత మాత్రం చేత ఆ పిల్లవాడికి ఉన్నటువంటి పాపరాశి దగ్ధమై తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేవాడు అవుతాడు. అందుకే అసలు గర్భిణీ స్త్రీలైనటువంటి వారు స్కందోత్పత్తి వినని వారు ఉండరు, అందరూ స్కందోత్పత్తి వింటారు. ఎంతమంది స్కందోత్పత్తి విని పుత్ర సంతానాన్ని పొందారు అన్న విషయం మీద చెప్పడం నాకు సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అంతమంది సంతానాన్ని పొందారు. సుబ్రహ్మణ్యుని యొక్క వైభవం, శ్రీరామాయణంలో ఉన్నటువంటి స్కందోత్పత్తి పారాయణం చేయడం కూడా తేలిక, శ్లోకాలు తేలిగ్గా ఉంటాయి. అంత వైభవంతో కూడుకున్నటువంటి సుబ్రహ్మణ్య వైభవం. ఆ సుబ్రహ్మణ్యుడు పంచభూత తత్వముతో కూడి ప్రకాశించేటటువంటి స్వరూపం. ఆయన తారకాసుర సంహారం కోసమని వచ్చాడు. ఒక్క తారకాసుర సంహారం కోసం ఆయన రావాలి అంటే తారకాసురుడు కోరుకున్నటువంటి వరం నిజం కావాలి. పరమశివుని యొక్క తేజస్సు స్ఖలనమవ్వాలి, పార్వతీదేవి దాన్ని గ్రహించకుండా ఉండాలి, ఆ తేజస్సుకి కుమారుడు సంభవించాలి, ఆ సంభవించినటువంటి కుమారుడు అస్త్రప్రయోగం చేస్తే అప్పుడు నేను ఆ పిల్లవాడు ప్రయోగించినటువంటి శూలానికి మరణిస్తాను అని చెప్పి పరమశివుడి దగ్గర వరం పుచ్చుకున్నాడు. ఇప్పుడు తారకాసురుడు ఎటువంటి వరాన్ని పుచ్చుకున్నాడో అటువంటి వరానికి అనుగుణంగా పిల్లవాడు జన్మించాడు కనుక ఆ పిల్లవాడిని కుమారుడు అని పిలిచారు. లోకంలో కుమారుడు అంటే కొడుకు అని ఒక అర్థం, కుమారుడు అంటే ఎప్పుడూ యవ్వనంలో ఉండేవాడు, ఎప్పుడూ 16 ఏళ్ల వయస్సులోనే ఉండేవాడు అని ఒక అర్థం. ఎప్పుడూ 16 ఏళ్ల వయస్సులో బాలుడిగా ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు, అమ్మవారి యొక్క స్తన్యమును పానం చేసినందుకు, అమ్మవారి తాంబూలపు పిడత తిన్నందుకు ఎప్పటికీ కూడా యవ్వనంలో ఉండిపోయేటటువంటి భాగ్యాన్ని ఆ సుబ్రహ్మణ్యుడు పొందగలిగాడు. మహానుభావుడై లోకరక్షకుడయ్యాడు. వెంటనే బయలుదేరాడు. క్రౌంచా సురేంద్ర పరికండన శక్తి శూల పాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణి శ్రీకుండలీ చతుర్తకుండ శఖీంద్రవాహ వల్లీ సనాథమదీహి కరావలంబం.
ఆ చేతిలో శూలాన్ని పట్టుకున్నాడు. ఆయన దేవసేనకంతటికీ ఆధ్యక్షం వహించాడు. వెంటనే ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. దేవసేనకంతటికీ కూడా సుబ్రహ్మణ్యుణ్ణి అధినాయకుడిగా పట్టాభిషేకం చేశారు. అమ్మవారు తన సమస్తమైనటువంటి శక్తులను కూడా ఒక శూలంలోకి ప్రోధి చేసి ఆ శూలాన్ని సుబ్రహ్మణ్యుడికి అనుగ్రహించింది. అనుగ్రహించి తన మనసుతో సంకల్పం చేసి 9 కుమారుల్ని ఉత్పత్తి చేసింది. 9 నవవీరులు అంటారు. వాళ్ళు ఎప్పుడు సుబ్రహ్మణ్యుడి వెనకాతల ఉంటారు. నవవీరులతో కూడుకున్నటువంటి సుబ్రహ్మణ్య స్వరూపాన్ని దర్శనం చేస్తే ఏ కార్యమైనా సరే విజయవంతం అవుతుంది. నవవీరులు ఉన్న సుబ్రహ్మణ్యాలయం ఎక్కడుంది? కాంచీపురంలో కుమారకోష్టంలో ఉంటారు. కాంచీపురం వెళ్ళి కుమారకోష్టం కుమారస్వామి దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేసేటప్పుడు వెనక్కి వచ్చినప్పుడు మనం ఆళ్వార్లు నాయనార్లు అలవాటైపోయి అలా అనుకుంటాం. 9 లెక్క పెట్టి నవగ్రహాలేమో అనుకుంటాం. 9 అదేమిటి నవగ్రహాలు ఇంకోలా ఉంటారు కదా, ఒకలా ఉన్నారేమిటి అనుకుంటాం. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి పేరు వీరబాహు. వీరబాహువు అనేటటువంటి ఒక గొప్ప వీరుణ్ణి సృజించి వేరొక 8 వీరుల్ని సృజించింది ఆవిడ. నవవీరులు అంటారు. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెనక వెడుతూ ఉంటారు ఎప్పుడూను. ఈ నవవీరులను సుబ్రహ్మణ్యుడి పక్కన నిలబెట్టి తన శక్తినంతటినీ ఒక శూలంలోకి ప్రోధి చేసి పరమ సంతోషంతో పిల్లవాణ్ణి ఎత్తుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దాడి ఆ చేతిలో శూలాన్ని ఉంచింది. ఇంద్రుడు దేవసేనకి ఆధ్యక్షంలో కూర్చోపెట్టి సుబ్రహ్మణ్యుణ్ణి అభిషేకం చేశారు. చేసిన తరువాత మహానుభావుడు బయలుదేరాడు. బయలుదేరితే రాక్షసులందరూ చీకటి పడేటప్పటికీ క్రౌంచ గుహలోకి ప్రవేశిస్తూ ఉండేవారు. ఒక్కసారి బాణప్రయోగం చేస్తే ఆ క్రౌంచ పర్వతంలో ఉన్నటువంటి గుహలన్నీ తుత్తునియలైపోయి ఆ తారకాసురుడు వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు. ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి రణం జరిగింది. చిట్ట చివరికి తారకాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చేతిలో మరణించాడు. దేవతలందరూ పరమానందాన్ని పొందారు. అమ్మయ్యా, ఇంతటి పరమ దుర్మార్గుడు జన్మించాడు, దేవతల్ని ఇంతకాలం పీడించాడు, ఇతన్ని సంహరించగలిగినటువంటి కుమారుడు జన్మించడా అని ఇంత బెంగ పెట్టుకున్నాం. ఆఖరికి ఆ పిల్లవాని జననమైంది, తారకాసుర సంహారం అయింది అని మురిసిపోయారు. ఆ తర్వాత తారకాసురుని యొక్క తమ్ముడు సింహవక్త్రుడిని కూడా చంపాడు. కానీ అతి భయంకరమైనటువంటి రాక్షసుడు శూరపద్మాసురుడు. ఆ శూరపద్మాసురుడు పరమశివుడికి గొప్ప చిలికాడు, మంచి స్నేహంతో ఉండేవాడు. ఎంత భక్తుడో! పరమశివుణ్ణి కోరినటువంటి కోరిక ఒక విచిత్రమైన కోరిక కోరాడు. నీకన్నా తేజోవంతుడైతే, నీకన్నా జ్ఞాని అయితే అటువంటి వాడి చేతిలో శరీర ఛేదనం లేకుండా వశమవుతాడు. కాబట్టి ఆయనని శరీరాన్ని ఛేదించి చంపడం కుదరదు. కామరూపి రకరకాల రూపాలు పొందుతాడు. ఒకానొకప్పుడు పరమశివుడికి కూడా ప్రణవార్థాన్ని చెప్పినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అంతటి తేజోమూర్తి, అంతటి మహాజ్ఞాని కనుక సుబ్రహ్మణ్యుడితో శూరపద్మాసురుడు యుద్ధం మొదలుపెట్టాడు. యుద్ధం మొదలుపెట్టి ఇద్దరు యుద్ధం చేస్తుండగా ఘోరమైన యుద్ధం జరిగింది. అనేక రూపాలు మారుస్తున్నాడు. ఎన్ని ముక్కలుగా నరికేసినా సరే మళ్ళీ ముక్కలన్నీ కలిసిపోయి మళ్ళీ రాక్షసుడిగా లేచి నిలబడుతుంటాడు. ఎలా చంపడమని ఆలోచించాడు. చివరికి కామరూపాన్ని పొంది శూరపద్మాసురుడు ఒక మామిడి చెట్టు రూపంలో నిలబడ్డాడు. ఆ మామిడి చెట్టుని ఛేదించాడు సుబ్రహ్మణ్యుడు. ఒక నెమలి, ఒక కోడి పుంజుగా మారాడు. వీడితో యుద్ధం చేసి శరీరములను చంపుకుంటూ వెడితే వీడు మరణించాడు, కొత్త శరీరాల్ని పొందేస్తాడని తన అపారమైన తేజస్సు చేత ఆ నెమలిని, ఆ కోడి పుంజుని రెండింటినీ కూడా తనకి వశం చేసేసుకున్నాడు. వశం చేసుకుని వాటిని సంహరించడం మానేశాడు. మానేస్తే ఇప్పుడు వశవర్తులైపోయి సుబ్రహ్మణ్యుడు ఎలా చెప్తే అలా వినేలా మారిపోయిన తర్వాత ఆ నెమలిని తనకి వాహనంగా చేసుకున్నాడు. అందుకే మయూరాధి రూఢం మహావాక్య గూఢం మనోహారి రూపం మహచ్చిత్తగేహం అంటారు శంకరాచార్యుల వారు. మయూర వాహనుడై ఉంటాడు. నెమలి వాహనం మీద కూర్చోడానికి కారణం అది. ఆ శూరపద్మాసురుణ్ణి తనకి వశం చేసుకుని ఆ కుక్కుటాన్ని అంటే కోడి పుంజుని తన ధ్వజంగా మార్చుకున్నాడు. అందుకే ఆయన ధ్వజం మీద కోడి పుంజు ఉంటుంది. ఈ రెండిటికి ఒక లక్షణం ఉంటుంది. రెక్కలు ఉన్నవయ్యుండి కూసేటప్పుడు మెడ ఎత్తి కూసేటటువంటి లక్షణం ఉన్నటువంటివి ఈ రెండే, నెమలి కోడి పుంజు. ఈ రెండే కూస్తాయి. రెండిటికి కూడా కకారధ్వని ఉంటుంది, కకారంతో ధ్వని చేస్తాయి. అందుకే నెమలి క్రాంఖణం చేస్తుంది, కోడి పుంజు కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటుంది. అది
కాని వంకరగా ఉచ్చరిస్తుంది, నెమలి క్రేంఖణం చేస్తుంది. రెండిటికి ఉష్ణాన్ని భరించేటటువంటి శక్తి ఉంటుంది. రెండూ కూడా రెక్కలు కలిగినవై ఉంటాయి. కారణం ఏమిటంటే ఒక శూర పద్మాసుని యొక్క శరీరాలు. రెండూ కూడా కంఠమెత్తి కూస్తాయి. కూసేటప్పుడు మిగిలినవన్నీ ఎలా ఉన్నాయో అలాగే అరుస్తాయి. ఒక్క నెమలి కూసేటప్పుడు కంఠాన్ని ఇలా పైకెత్తి కూస్తుంది, క్రేంఖణం చేస్తుంది. కోడి పుంజు కూసేటప్పుడు ఏదో పురుగులు తింటూ కుయ్యదు, ఒక్కసారి తల పైకెత్తి కొక్కరో అని అరుస్తుంది. రెండూ కంఠమెత్తి అరిచేటటువంటి స్వభావంతో ఉంటాయి. ఆ రెండిటినీ తనకి వశం చేసుకుని మయూర వాహనుడయ్యాడు, కుక్కుట ధ్వజుడయ్యాడు. ఈ రెండిటి చేత తాను కాలాతీతుడనని ఒకనాడు ఆవిర్భవించాను తప్ప అంతక పూర్వం కూడా పరబ్రహ్మస్థితిలో కాలమనందున్నవాడే. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాదు, ఎన్నడూ ఉండేటటువంటి వాడు. అందుకే 6 ముఖాలతో ఉంటాడు. ఆ 6 ముఖములు 6 ఋతువులకు నిదర్శనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.